ఇప్పుడు స్వరంకి మాత్రాయే అంటే అచ్చులు వాటి గుర్తులు వాటిని ఉపయోగించి బారహక్కడి అంటే గుణింతాన్ని ఎలా రాయాలి నేర్చుకుందాం. స్వరంకి మాత్రాయే బారక్కడి. మాత్రాయే అంటే ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అమ్మ స్వరాలు 13 అని చెప్పుకున్నాం. ఆ 13లో ప్రతి హల్లులోనూ ఆ ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు పాఠంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ నుండి అహా వరకు ప్రతి అక్షరానికి ఒక గుర్తుని ఏర్పాటు చేశారు. అవి 12 ఉంటాయి. ఈ 12ని బారహ్ కడి. బారహ్ అంటే 12, హిందీలో కడి అంటే భాగాలు, లింక్ అంటాం ఇంగ్లీష్లో. ఒక్కొక్క హల్లు అక్షరానికి ఈ 12 చేర్చినప్పుడు అది బారక్కడి. అంటే ప్రతి అచ్చు అక్షరం యొక్క గుర్తుని హల్లుకి మనం ఉపయోగించి భాషని మనం రాయటం కానీ చదవడం కానీ జరుగుతుంది. చూడండి, ఉదాహరణకి కాలో ఆ. ఈ చిహ్నాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది ఆ కాబట్టి కా. కి కీ కు కు కూ క్రు కే కై కో కౌ కం కహ. అంటే ఈ చిహ్నాలను ఇక్కడ రాసాం మనం. ఏది ఎక్కడ చేర్చాలి? మనం ఎదురుగా ఉన్నప్పుడు అక్షరానికి కుడివైపున దీర్ఘము, గుడి దీర్ఘము, ఏత్నము, ఔత్నము, కా అయింది. ఎడమ వైపుకి వచ్చేటప్పటికి కి కి కీ. నిలువు గీత కిందకు వచ్చేసరికి కు కు క్రు 3 ఇక్కడ వచ్చాయి. అంటే ఈ 3 చిహ్నాలు తప్ప మిగిలినవన్నీ కూడా కుడివైపున కానీ ఎడమ వైపున కానీ చేర్చడం జరుగుతుంది. కం అనేది పైన, కహ అనేది ప్రక్కన. ఇప్పుడు వ్యంజన్ అంటే హల్లులు అని చెప్పి నేర్చుకున్నాం. వీటికి గుర్తులు కొన్ని ఇచ్చారు. దాన్ని మనం ఒత్తులు కావొత్తు, చావొత్తు, ఒత్తు అంటాం. అంటే ఒత్తు అనగా వ్యంజనంలో ఉన్నటువంటి ఆ అనే అచ్చును తొలగిస్తే వ్యంజన్ అంటే హల్లు యొక్క మూల రూపాన్ని గుర్తు అంటాం. ఇప్పుడు కా ఉంది. ఈ కా అనేటటువంటి అంటే ప్రతి అక్షరానికి చాలా వరకు నిలువు గీతలు ఉంటాయని, కొన్ని అక్షరాలకి నిలువు గీతలు ఉండవని మనం నేర్చుకున్నాం. నిలువు గీత ఉన్నటువంటి అక్షరాన్ని నిలువు గీత తొలగిస్తే ఆ అక్షరం యొక్క మూల హల్లు రూపం ఏర్పడుతుంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి నిలువు గీత తర్వాత ఉన్న భాగంలో సగం తీసేస్తే అది హల్లు రూపం ఏర్పడుతుంది. క. ఇక్కడ నిలువు గీత తొలగించాం. ఖ, గ, ఘ, ఇඤ. ఇඤ అంటే దీనికి నిలువు గీత లేదు కాబట్టి కింద ఒక డాట్ ఇచ్చాం. చ, చ, ఛ. నిలువు గీత లేదు కాబట్టి ఈ గుర్తుని మనం ఏర్పాటు చేసాం. మనం చెప్పిన వ్యాకరణ వేత్తలు నిర్ణయించారు. జ, జ, ఝ, ఝ, ఇణి, ని, ట, ట, ఠ, ఠ, డ, ఢ, ఢ, ఢ. ఇక్కడ టా టా డా ఢ. వీటికి నిలువు గీత లేవు కాబట్టి క్రింద మనం హల్లంతుని మనం ఏర్పాటు చేసాం. నా, త, థ, త. దీనికి దా కూడా నిలువు గీత లేదు కాబట్టి కింద హల్లంతు. ఈ విధంగా ప్రతి అక్షరానికి మనము నిలువు గీత తొలగించి నిలువు గీత లేనటువంటి వాటికి క్రింద హల్లంత్ ఏర్పాటు చూడండి. హ, ర, ద, ఢ, డ, ఠ, ట, ఛ. వీటికి నిలువు గీత లేవు కాబట్టి బినపాయి వాలే అక్షరాన్ని మొట్టమొదటి చెప్పుకున్నాం కాబట్టి వీటికి కింద హల్లంత్ అనే ఒక రేఫని ఇస్తే అది ఆ అక్షరం యొక్క హల్లు మూల రూపం, వాడిని ఒత్తులు అంటాము. ఇప్పుడు వీటిని ఉపయోగించి బారక్కడిని నేర్చుకున్నాం. వీటి ద్వారా తరువాత క్లాసులో ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎలా రాయాలి,
ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది మనం నేర్చుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.